ఇక రాజ్ భవన్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఆర్టీఐ కమిషనర్ల ఫైల్ క్లియరెన్స్ మిస్ వరల్డ్ 2025 ముగింపు వేడుకకు గవర్నర్ ను సీఎం రేవంత్ ఆహ్వానించారు. ప్రస్తుతం దేశంలోని పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రం పరిస్థితులను గవర్నర్ కు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఢిల్లీలో మాజీ ప్రధాని పివి నరసింహారావు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. అయితే విగ్రహం ఏర్పాటుకు ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ ఆమోదం తెలిపింది. తెలంగాణ భవన్ లో పివి విగ్రహం ఏర్పాటుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదించింది. వైద్య రంగంలో నర్సులు అందిస్తున్న సేవలు అనన్య సామాన్యమని ఫ్లోరెన్స్ నైటింగ్లే స్ఫూర్తితో రోగులకు స్వస్థత కలిగేలా వృత్తికి గౌరవాన్ని తీసుకొస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు. నిస్వార్థంగా నర్సులు అందించే సేవలు వేలకట్టలేనివని అన్నారు. నర్సుల చేతి స్పర్శ కూడా రోగిలో మానసిక స్థైర్యాన్ని స్వాంతన కలిగిస్తుందని తెలిపారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులతో సమావేశమయ్యారు. నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులతో ప్రశంసనీయ సేవలు అందించిన 8 మంది స్టాఫ్ నర్సులను ఆయన సత్కరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ సమయంలో ప్రాణాలను లెక్క చేయకుండా విధులు నిర్వహించిన విధానం మరవలేమని చెప్పారు. ఇటీవల సింగపూర్ లో తన కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదానికి గురైనప్పుడు ఆసుపత్రిలో ఉన్న సమయంలో అక్కడ నర్సులు చేసిన సేవలు చూసినప్పుడు మరోసారి వారి కష్టం గుర్తుకొచ్చిందన్నారు. ఏపీ హైకోర్టుకు ఈ నెల 12 నుంచి జూన్ 13 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. తిరిగి జూన్ 16 నుంచి పూర్తి స్థాయి కోర్టు కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అత్యవసర వ్యాజ్యాల విచారణకు వెకేషన్ కోర్టులు ఏర్పాటు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. మొదటి దశ వెకేషన్ కోర్టులు ఈ నెల 15, 22, 29వ తేదీల్లో విచారణలు చేపడతాయి. ఇందులో భాగంగా మే 15, 22వ తేదీలో న్యాయమూర్తులు జస్టిస్ కె సురేష్ రెడ్డి అలాగే జస్టిస్ వై లక్ష్మణరావు డివిజన్ బెంచ్ గా, జస్టిస్ చెల్లా గున్నరంజన్ సింగిల్ బెంచ్ గా విచారణలు చేయనున్నారు. మే 29న జస్టిస్ ఎన్ హరినాథ్, జస్టిస్ వై లక్ష్మణరావు డివిజన్ బెంచ్ గా, జస్టిస్ చెల్లా గున్నరంజన్ సింగిల్ బెంచ్ గా కేసులు విచారించనున్నారు. రెండో దశ వెకేషన్ కోర్టులు జూన్ 5, 12వ తేదీల్లో విచారణ చేపడతాయి. జూన్ 5, 12వ తేదీల్లో జస్టిస్ ఎం కిరణయ్య, జస్టిస్ టీసీడీ శేఖర్ డివిజన్ బెంచ్ అలాగే జస్టిస్ కుంచం మహేశ్వరరావు సింగిల్ బెంచ్ నిర్వహిస్తారు. ఓ&ఎం పనులపై ఇరిగేషన్ అధికారులతో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, కడా కమిషనర్ రామసుందర్ రెడ్డి, ఈఎన్సీ వెంకటేశ్వరరావు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీఈలు, ఎస్సీలు, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇరిగేషన్ పనులు మరమ్మతుల కోసం 344 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేస్తుందని మంత్రి తెలిపారు. అవసరమైన చోట్ల 7 రోజుల వ్యవధితో షార్ట్ టెండర్లను పిలవడానికి ప్రభుత్వం అనుమతిచ్చిందని చెప్పారు. ఖరీఫ్ ప్రారంభానికి ముందు నీటిపారుదల వ్యవస్థను సాధారణ స్థితికి తీసుకొచ్చామని చెప్పారు. గేట్లు, షట్టర్లు వంటి మెకానికల్ పనులను తప్పనిసరిగా అసిస్టెంట్ ఇంజనీరింగ్ పరిశీలించి సక్రమంగా పనిచేసే స్థితిలో ఉన్నాయనే ధృవీకరణ పత్రాన్ని చీఫ్ ఇంజనీర్ కు ఇవ్వాలని సాగునీటి సంఘాలు ఆధ్వర్యంలో వారి పరిధిలోని పనులను అలాగే మే నెలాఖరుకు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మే చివరి నాటికి అన్ని అత్యవసర పనులు నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సతీ సమేతంగా పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి కాళ్లకు 6 కిలోల 2 వెండి తోడుగులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. డోలు వాయిద్యకారులతో కలిసి నృత్యం చేసి అందరినీ ఉత్సాహపరిచారు. అయితే ఉస్నాబాద్ ఎల్లమ్మ ఉత్సవాలు, బోనాలు వైశాఖ పౌర్ణమి నుండి ప్రారంభమయ్యాయి. మళ్లీ పౌర్ణమి వరకు జరిగే ఉత్సవాల్లో లక్షలాది మంది పాల్గొని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ప్రభుత్వం పక్షాన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఉస్నాబాద్ ప్రాంత ప్రజలకు కొంగు బంగారంగా ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం ఉంటుందని మంత్రి అన్నారు. ఉత్సవాల్లో బోనాలు, పట్నాలు, ఒడిబియ్యం కార్యక్రమాలు జరుపుకుంటారని, అందరూ సుభిక్షంగా ఉండాలని, ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. విపత్తుల నివారణపై ప్రజలకు అవగాహన కార్యక్రమంలో కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, ఫైర్ ఆఫీసర్ వెంకటేష్ శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా మాట్లాడుతూ డిజాస్టర్ నివారణపై మాక్ డ్రిల్ చేశామని, విపత్తుల నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కోరారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు అవగాహన కల్పించామని చెప్పారు. జిల్లాలో కొందరు అధికారులకు ఇప్పటికే వరదల సమయంలో పనిచేసిన అనుభవం ఉందని, ప్రజలు సైతం విపత్తుల సమయంలో కంగారు పడకుండా
సమయస్ఫూర్తితో మెలగాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తిరుపతి జిల్లా చంద్రగిరి తుమ్మలగుంట గ్రౌండ్స్ లో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. తుమ్మలగుంట గ్రామాన్ని ఎంతో కష్టపడి అభివృద్ధి చేశామని చెప్పారు. అభివృద్ధి వెనుక గ్రామస్తుల శ్రమ కూడా ఉందన్నారు. తుమ్మలగుంటలో పుట్టి పెరిగి గ్రామానికి గౌరవం తెచ్చేలా ఎదిగానని, ఎంత స్థాయికి వెళ్లినా నేను పుట్టిన గ్రామాన్ని మర్చిపోలేదని చెప్పారు. జెడ్పీటీసీగా తుడా చైర్మన్ గా తుమ్మలగుంటను ఎంతో అభివృద్ధి చేశానని, తాను చేసినన్ని అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఎవరూ చేయలేదని చెప్పారు. తైవాన్ టెక్నాలజీతో వాకింగ్ ట్రాక్ తీసుకొచ్చానని, నిత్యం ప్రజాసేవనకు అంకితమయ్యానని చెప్పారు. పార్టీ బలోపేతం కోసమే తాను పని చేస్తున్నానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. విలేకరులతో చిట్చాట్తో ఆమె మాట్లాడుతూ 47 నియోజకవర్గాల్లో పర్యటనలో వచ్చిన అభిప్రాయాలని తాను చెప్తున్నానని అన్నారు. ఉన్న పరిస్థితుల ఆధారంగానే సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రస్తావించానని, పార్టీపై ప్రజల్లో రోజు రోజుకు నమ్మకం పెరుగుతోందని చెప్పారు. ఈ సమయంలో తనపై దుష్ప్రచారం సరికాదని, తనపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 6 ఏళ్లు జైల్లో ఉంచింది సరిపోదా, ఇంకా కష్టపెడతారా అని ప్రశ్నించారు. తనను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తానని, తనపై జరుగుతున్న దుష్ప్రచారం విషయంలో బీఆర్ఎస్ పార్టీ స్పందిస్తుందని తాను భావిస్తున్నానని చెప్పారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారక తిరుమల చిన వెంకన్న కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీనివాసుడి కళ్యాణాన్ని తిలకించిన భక్తులు ఆనంద పారవిష్యంలో మునిగి తేలారు. స్వామివారి వివాహ మహోత్సవానికి ఆలయ తూర్పు రాజగోపురం ముందు ప్రత్యేక కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా స్వామి అమ్మవార్లను వేర్వేరు వాహనాల్లో కళ్యాణ మండపానికి తీసుకెళ్లారు. అక్కడ అర్చకులు స్వామి అమ్మవార్ల కళ్యాణమూర్తులను ప్రత్యేక పూలతో అలంకరించారు. స్వామి అమ్మవార్లకు గోపులాపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, ఆలయ చైర్మన్ ఎస్వి సుధాకర్ రావు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, తలంబ్రాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం గ్రామంలో కొలువై ఉన్న గ్రామ దేవత శ్రీ ఆకులమ్మ తల్లి ఆలయం వద్ద జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని గజమాలతో అలంకరించారు. ఆలయ పరిసరాలను సర్వాంగ సుందరంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. అమ్మవారికి చిన్నారులతో కాగడాలు వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు గోలుగూరి మునిరెడ్డి భక్తులకు అసౌకర్యం కల్పకుండా ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. జాతర సందర్భంగా గరగ నృత్యాలు, కోలాట నృత్యాలు, తీర్మార్ డప్పులు, శక్తి వేషాలు, డీజే నృత్యాలతో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కర్రిరెడ్డియ్య, కొవ్వూరి వెంకటరెడ్డి, టీవీరెడ్డి, సత్యరామిరెడ్డి, కొవ్వూరి సత్యరెడ్డి, మండా కృష్ణారెడ్డి, ఆలయ అర్చకులు మాగవ బ్రహ్మేశ్వరమ్మకు భక్తులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వెంకటాపురం గ్రామంలో వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక కళ్యాణం అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆలయం అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తి స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు, తలంబరాలు సమర్పించారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లా ఇలియా, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నలు స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండల కేంద్రంలోని చిల్లపల్లి గ్రామంలో ఓ ఇంట్లోకి చొరబడిన చుక్కల దుప్పిని అటవీ సిబ్బంది సురక్షితంగా రక్షించి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడుతూ వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత అని, అవి గ్రామాల్లోకి వచ్చినప్పుడు వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. హాని కలిగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు రాజనాగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజు విమర్శించారు. కక్ష సాధింపు చర్యలు మితిమీరిపోయాయని, శాంతి భద్రతలు దారుణంగా దెబ్బతిన్నాయని ఆయన విమర్శించారు. ప్రకాశం నగర్ కార్తికేయ ఎన్క్లేవ్లోని ఆయన స్వగృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడుదల రచన విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు శోచనీయమన్నారు. ఎవరి మెప్పు కోసం పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. వీటికి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని గుర్తుంచుకోవాలని పోలీసులను రాజా హెచ్చరించారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో అయోధ్య కాలనీ, సుమా రెసిడెన్సీ కాలనీతో పాటు పలు కాలనీలు
మురుగునీటితో సహజీవనం చేస్తున్నాయి. ఈ విషయంపై పలువురు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నాయకులతో కలిసి ప్రజావాణిలో బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో 10 రోజుల్లో పనులు ప్రారంభిస్తామని కమిషనర్ త్రివిలేశ్వరరావు హామీ ఇచ్చారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని కాలనీ వాసులు హెచ్చరించారు. హైదరాబాద్ మేడిపల్లిలోని భరత్పురి కాలనీ వాసులు సర్వే నంబర్ 42 ఫ్లాట్ నంబర్ 21లో 375 గజాల స్థలంలో గత 15 ఏళ్లుగా వినాయక మండపం నిర్మించుకొని పూజలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ స్థలాన్ని 1968లో సిస్టర్ సుబ్రదమ్మ పేరున ఉన్నది. అయితే ఆమె కాలనీ అవసరాల కోసం ఈ భూమి ఇచ్చారని కాలనీ వాసులు చెబుతున్నారు. కానీ 2018లో దొంగ డాక్యుమెంట్ ద్వారా జితేందర్ రెడ్డి పేరున పెట్టి చేయించుకున్నారు. అతని నుండి మరొక డాక్యుమెంట్ను 2022 సంవత్సరంలో కత్తుల రవిరెడ్డి పేరు మీదకి మార్చారు. అయితే ప్రేమ్ చందన్ చేతనే అనే వ్యక్తి పోలీసుల అండతో అనుచరులతో మండపం దగ్గరకు వచ్చి కాలనీ వాసులను భయభ్రాంతులకు గురి చేసిన కబ్జా చేయాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఇది కోర్టు కేసులో ఉంది. ఈ భూమి కోర్టు కేసులో ఉందని చెప్పినా సీఐ వినట్లేదని, వినాయక మండపాన్ని కూల్చేస్తామని బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలోని వరి కొనుగోలు కేంద్రాల వద్ద వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్తో గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట రైతుల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తక్షణమే రైతులకు వడ్ల కొనుగోలు కేంద్రాల్లో గన్ని బ్యాగ్ల కొరత ఉందని, అకాల వర్షం వచ్చే పరిస్థితి ఉండడంతో ఆందోళన చెందుతున్నామని చెప్పారు. కాబట్టి తక్షణమే వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వడ్ల ధాన్యం తూకంలో తరుగు మీద దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. క్వింటాకు 2 కేజీల తరుగు తీస్తున్నారని మండిపడ్డారు. డిఎస్ఓ వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద కమిషన్ తీసుకుని కనీసం తనిఖీలు కూడా చేయడం లేదని మండిపడ్డారు. కర్ణాటక నుండి వచ్చే వడ్లను ముందుగా కొనుగోలు చేస్తున్నారని, వీటిపై తక్షణమే జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టి రైతులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బూచినెల్లిలో జరిగిన బుద్ధ పౌర్ణమి వేడుకల్లో ఎంపీ సురేష్ షెట్కార్ పాల్గొన్నారు. బూచినెల్లి శివారులో నిర్మించిన బౌద్ధ విహార్ను ప్రారంభించి బుద్ధుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. బుద్ధం శరణం గుచ్చామి అంటూ ప్రజలందరూ గౌతమ బుద్ధుడిని ఆదర్శంగా తీసుకోవాలని ఎంపీ పిలుపునిచ్చారు. బుద్ధ విహార్ అభివృద్ధికి ఎంపీ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బౌద్ధ విహార్ కమిటీ ప్రతినిధులు ఎంపీగా ఘనంగా సత్కరించారు. ఐఎఫ్డబ్ల్యూజే జాతీయ అధ్యక్షుడు కోటంరాజు విక్రమరావు హఠాత్ మరణం చెందారు. లక్నోలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. ఆయనకు భార్య, 2 కుమారులు ఉన్నారు. విక్రమరావు తెలుగువారు. చాలా కాలంగా ఢిల్లీ, లక్నోలో వివిధ పత్రికల్లో జర్నలిస్టుగా, ఎడిటర్గా పనిచేసిన ఆయన ఉత్తరప్రదేశ్లోని లక్నోలో స్థిరపడ్డారు. జర్నలిస్టుల హక్కుల కోసం ఆయన దాదాపు 4 దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ఐఎఫ్డబ్ల్యూజే జాతీయ అధ్యక్షుడిగా 4 పర్యాయాలు పనిచేసిన ఆయన దేశవ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలపై అనేక పోరాటాలు చేశారు. 1984 నుంచి 6 సార్లు ఐఎఫ్డబ్ల్యూజేకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఐఎఫ్డబ్ల్యూజే జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్న విక్రమరావు సమాజంలోని సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై అనేక రచనలు చేశారు. అనారోగ్యంతో హఠాత్ మరణం చెందిన విక్రమరావుకు పలువురు జర్నలిస్ట్ నాయకులు బెంగళూరు ప్రెస్ క్లబ్లో నివాళులర్పించారు. ఐఎఫ్డబ్ల్యూజే జాతీయ ఉపాధ్యక్షుడు ఉపేందర్ సింగ్ రాథోడ్, అలాగే కార్యదర్శులు పులిపలుపుల ఆనందం, శాంతికుమారి, నేషనల్ వర్కింగ్ కమిటీ సభ్యులు, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి బసవన్నయ్యను తదితరులు విక్రమరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. సుల్తానాబాద్ లోని గాంధీనగర్ లో ఇంటి ముందు పార్కింగ్ చేసి ఉన్న ట్రాలీ ఆటోను చోరీ చేశారు. తెల్లవారుజామున గుర్తు తెలియని 3 దుండగులు అర్ధరాత్రి వచ్చి తాళం లేకుండానే ట్రాలీ ఆటోను స్టార్ట్ చేసి ఎత్తుకెళ్లినట్లు యజమాని రవీందర్ తెలిపాడు. ఉదయం లేచి చూసేసరికి ఇంటి ముందు ట్రాలీ ఆటో లేకపోవడంతో ఆందోళన చెందారు. అనంతరం వీధిలో ఉన్న సీసీ ఫుటేజ్లను సేకరించి ఆనవాళ్లు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందజేయగా ఘటనా స్థలానికి చేసుకుని విచారణ చేపట్టారు. స్థానికుల వద్ద సీసీ ఫుటేజ్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే దుండగులను పట్టుకుంటామని బాధితులకు పోలీసులు హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం ఎన్ కొత్తపల్లి పంచాయతీలో గత రాత్రి 2 గంటల నుండి 4 లోపల గజరాజులు పంట పొలాల్లో స్వైర విహారం చేశాయి. టమాటా తోటలను తొక్కుతూ అందిన కాడికి తింటూ టమాటాలని వేసిన పాకను కూడా నాశనం చేశాయి. ఎన్ కొత్తపల్లి నారాయణమూర్తి ఎకరా టమాటో పంటను తిని ఇష్టానుసారంగా తొక్కి వెళ్లాయి. అదే గ్రామానికి చెందిన బాలప్ప వారి తోటలను ఇలాగే ప్రదర్శించాయి. తోట పక్కన వెనుకున్న పాకను నాశనం చేశాయి. అసలే టమాటాలకు రేట్లు లేక రైతులు విలవిలాడిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఉన్న పంటను ఇలా ఏనుగులు
నాశనం చేయడం పట్ల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి గజరాజుల స్వైర విహారం నుంచి తమ పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు. తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏపీ మంత్రులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నిర్మాణానికి కావాల్సిన 60,000 కోట్ల రూపాయల నిధులు తెచ్చుకునే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఇలా ఏపీని సస్యశ్యామలంగా నిలిపేందుకు కృషి చేస్తున్న సీఎం చంద్రబాబుకు ప్రతి ఒక్కరూ తమ సహకారాన్ని అందించాలని, అందుకు స్వామి ఆశీస్సులు కూడా నిండుగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్ కేపీహెచ్బీపీఎస్ పరిధిలో దారుణం జరిగింది. గంజాయి మత్తులో యువకుడిని హత్య చేశారు. స్థానిక సర్దార్ పటేల్ నగర్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి వీరంగంపై ప్రశ్నిస్తే దాడికి పాల్పడింది గంజాయి ముఠా దాడిలో వెంకటరమణ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహం గాంధీకి వదిలేశారు. రేవంత్ సర్కార్ టార్గెట్ గా ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ భూములను స్టాక్ ఎక్స్చేంజ్ లో కుదుప పెడుతున్నారంటూ నిపుణులు చెరిగారు. కంచె గచ్చిబౌలి భూముల పేరుతో 10,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి డబ్బులు పప్పు బెల్లంలా పంచుకున్నారని విమర్శించారు. భూముల అమ్మకం కోసం జీవో నంబర్ 12 తీసుకొచ్చారని మండిపడ్డారు. 16 నెలల్లో 1,80,000 కోట్లు అప్పు చేసినట్లు చెప్పారు కవిత. రేవంత్ 20% కమిషన్ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. తెచ్చిన అప్పులతో ఒక్క సంక్షేమ కార్యక్రమం అమలు చేయలేదన్నారు కవిత. విజయవాడ సిపికి మాజీ ఎంపీ కేశినేని నాని లేఖ రాశారు. ఓ వ్యక్తి తనను చంపుతానంటూ వార్నింగ్ ఇచ్చాడని మాజీ ఎంపీ లేఖలో పేర్కొన్నారు. తన ఇంటిపై దాడి చేసి చంపుతానని వార్నింగ్ ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని విజయవాడ నగర్ పోలీస్ కమిషనర్ కు కేశినేని నాని లేఖ రాశారు. ఫోన్లో తనను కడియాల చక్రవర్తి అనే వ్యక్తి బెదిరించాడని ఫిర్యాదు చేశారు. లిక్కర్ కేసులో ఈడీకి ఇచ్చిన ఫిర్యాదులో ఎంపీ కేశినేని చిన్ని పేరును ఉపసంహరించుకోవాలని, లేదంటే చంపేస్తానని బెదిరించాడని కేశినేని నాని విమర్శించారు. అయితే తనను చంపేస్తానని బెదిరింపులకు దిగిన కడియాల చక్రవర్తి ఫోన్ నెంబర్ ఆధారంగా ఎంక్వైరీ చేయాలని విజయవాడ పోలీస్ కమిషనర్ కు కోరారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అబ్బూరి మాధురి అనే మహిళ సూసైడ్ కలకలం రేపుతోంది. సూసైడ్ కు ముందు సెల్ఫీ వీడియో రికార్డ్ చేసిన మాధురి తాను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు వెల్లడించింది. చందర్లపాడు మండలం విపరీతపాలడులో అబ్బూరి మాధురి తన కుటుంబంతో కలిసి ఉంటుంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం పనికి వెళ్లగా ఫీల్డ్ అసిస్టెంట్ మైలా రవితేజ అవమానించడంతో మనస్తాపంతో సూసైడ్ చేసుకుంటున్నానని, తన సూసైడ్ కు రవితేజ కారణమని, అతడిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తన సెల్ఫీ వీడియోలో కోరింది మాధురి. ఆ తర్వాత పురుగుల మందు తాగడంతో మాధురి మృతి చెందింది. సూసైడ్ కు ముందు మాధురి మాట్లాడిన సెల్ఫీ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. శ్రీశైలం జలాశయంలో గత కొద్ది రోజులుగా లోపాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డ్యాం దిగువన ఉన్న ఫ్లంజ్ ఫుల్ కాంక్రీట్ స్టీల్ సిలిండర్ డ్రామ్స్ భారీ వరద కారణంగా దెబ్బతిన్నాయి. దీంతో భారీ గుంత ఏర్పడడంతో డ్యాం సేఫ్టీపై కొద్ది రోజులుగా ఆందోళనలు మొదలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న సీడీఓ బృందం ఈ రోజు శ్రీశైలం చేరుకుంది. డ్యాం దిగువన దెబ్బతిన్న ఫ్లంజ్ ఫుల్ కాంక్రీట్ స్టీల్ సిలిండర్ డ్రమ్స్ ను కూడా క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేస్తున్నారు. అలాగే డ్యాం దిగువన ఏర్పడిన ఫ్లంజ్ ఫుల్ గుంతను సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ సిఈ విజయ్ భాస్కర్ ఆధ్వర్యంలో పరిశీలిస్తున్నారు. దీంతో పాటుగా నిపుణుల బృందం డ్యాం ప్రస్తుత నీటి నిల్వల వివరాలు, పలు అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మల్ జిల్లా బోరేగాం గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బుద్ధుడి విగ్రహ ఏర్పాటుతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. హనుమాన్ దేవాలయం సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో బుద్ధుడి విగ్రహం ఏర్పాటుకు ఓ వర్గం యత్నించింది. బుద్ధుడి విగ్రహం ఏర్పాటును ఓ వర్గం అడ్డుకుంది. ఎస్పీ జానకి షర్మిల ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గ్రామంలో గత కొంతకాలంగా స్థలం కోసం వివాదం కొనసాగుతుంది. సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ భంగపడ్డారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం వాయిదా పడ్డది. వైస్ చైర్మన్ పదవి కాలం పూర్తి కావడంతో అవిశ్వాస తీర్మానంపై సంతకాలతో కలెక్టర్ కు కౌన్సిలర్లు నోటీసులు ఇచ్చారు.
ఆర్డీఓ ఆనంద్ పర్యవేక్షణలో ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి సభ్యులు రాకపోవడం, అవిశ్వాస తీర్మానానికి కోరం లేకపోవడంతో వాయిదా వేశారు. కలెక్టర్ ఆదేశం ప్రకారం మరోసారి కౌన్సిల్ సమావేశం పెడతామని ఆర్డీఓ ఆనంద్ తెలిపారు. ఇటీవల మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. వైస్ చైర్మన్ కు కైవసం చేసుకునేందుకు టీడీపీ గట్టి ప్రయత్నం చేస్తుంది. టీడీపీకి 22 మంది సభ్యులు మద్దతుండగా వైసీపీకి 17 మంది కౌన్సిలర్ల మద్దతుంది. అయితే అవిశ్వాస తీర్మానానికి సభ్యులు ఎవరు రాకపోవడంతో కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. తిరుపతిలో గంగమ్మ జాతర సందర్భంగా పల్లి వీధిలో వేషాలమ్మ ఆలయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర సందర్శించారు. జాతర సందర్భంగా అమ్మవారికి సారేను సమర్పించారు. గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడిన వారిని ఉపేక్షించమని, వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన జగన్ను, పెద్దిరెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. జగన్ ప్రభుత్వం చేసిన తప్పులే ఇప్పటికీ విద్యుత్ ఛార్జీలకు కారణమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. జగన్ అండ్ కో బ్యాచ్ పనిగట్టుకుని ప్రభుత్వాన్ని అప్రతిష్టల పాలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు రాయలసీమ, ప్రకాశం జిల్లాలో రెన్యూబుల్ ఎనర్జీకి పెద్దపీట వేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేయడానికి టైం సరిపోవట్లేదన్న మంత్రి ఇప్పటికైనా జగన్ బ్యాచ్ అబద్దాలు ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు. ఖమ్మం జిల్లా అభివృద్ధిలో తాము చేపట్టిన కార్యక్రమాల గురించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్తావిస్తూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రమైన విమర్శలు చేశారు. బీజేపీ, ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఒకటేనని, ఒకరు స్క్రిప్ట్ రాస్తే మరొకరు మాట్లాడతారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షం పాత్ర పోషించడంలో తప్పులేదు. గత ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మంత్రి సీతారామ ప్రాజెక్టుకు కరెంటు కూడా ఇవ్వలేని స్థితిలో ఉండే ప్రభుత్వం ప్రజల అవసరాలపై ఎంత చిత్తశుద్ధితో పనిచేసిందో చెప్పింది అని అన్నారు. 2-3 రోజుల్లో అందరికీ సాయం అందుతుందన్నారు. ఆర్థిక పరిస్థితి బలహీనంగానే ఉన్న సుమారు 680 కోట్లతో 16 నుంచి 17 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇప్పటికే 9 కిలోమీటర్ల పనులు మొదలయ్యాయని స్పష్టం చేశారు. భారత్, పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దేశానికి బలూచిస్తాన్ పలు సూచనలు చేసింది. పాక్ ఉసిరవెల్లి మాటలు నమ్మొద్దని భారత్ కు బలోచిన్ లిబరేషన్ ఆర్మీ గట్టిగా నొక్కి చెప్పింది. పాక్ తో అప్రమత్తంగా ఉండాలంటోంది బలూచిస్తాన్. వాస్తవానికి పాకిస్తాన్ నుంచి వినిపించే శాంతి, కాల్పుల విరమణ, సోదర భావం ఇటు ప్రవచనాలు కేవలం మోసపూరితమైనటువంటి భారత్ కు బలూచిస్తాన్ చెప్తోంది. కాల్పుల విరమణ అనేది పాక్ ది ఒక యుద్ధం వ్యూహం, తాత్కాలిక ఉపాయం మాత్రమే అని వెల్లడించింది. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల సిఫారు పర్యటనకు వచ్చిన పర్యాటకులకు పెద్ద పులి కనిపించి కనువిందు చేసింది. టైగర్ సఫారీలో సఫారీ వెహికల్ పై టూరిస్టులు ప్రయాణిస్తుండగా ఇటు ఫరహాబాద్ సమీపంలో పెద్ద పులి కనిపించింది. వాహనం డ్రైవర్, నేచర్ గైడ్ గమనించి పర్యాటకులను అప్రమత్తం చేశారు. పులి చెట్టు దగ్గరికి వెళ్లి అలాగే పరిశీలించి మెల్లగా రోడ్డును దాటి అవతలి వైపుకు వెళ్లిపోయింది. టూరిస్టులు తమ మొబైల్ ఫోన్లో ఈ దృశ్యాన్ని బంధించారు. పులిని దగ్గర నుంచి చూడడం సంతోషంగా ఉందని పర్యాటకులు తెలిపారు. సైబరాబాద్ పోలీసులు పెద్ద ఎత్తున మొబైల్స్ రికవరీ చేశారు. మొత్తం 95 లక్షల విలువైన మొబైల్స్ రికవరీ చేశారు. భారతదేశంలో తెలంగాణ పోలీసు 2వ స్థానంలో ఉంది. బాధితులకు సైబరాబాద్ క్రైమ్ డీసీపీ సెల్ ఫోన్లు అందించారు. బాధితులకు సెల్ ఫోన్లు పోయిన వెంటనే సిఐఆర్ పోర్టల్లో లేదా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోవాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే పోగొట్టుకున్న ఫోన్లతో పాటు అకౌంట్లలో ఉన్న డబ్బు కూడా పోగొట్టుకుంటారని హెచ్చరించారు. గూగుల్ పే, ఫోన్ పేలకు సంబంధించిన పాస్వర్డ్లను కూడా ఫర్గెట్ కొట్టి డబ్బు చోరీ చేసినట్లు తెలిపారు. హన్మకొండ జిల్లాలోని బంధన్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఆసుపత్రిలో వైద్యం వికటించి ఓ వ్యక్తి మృతి చెందాడు. వరంగల్ కు చెందిన మహేందర్ రావు అనే వ్యక్తి కడుపు నొప్పితో నిన్న హాస్పిటల్లో చేరాడు. అయితే డాక్టర్ కాకుండా సిబ్బంది వైద్యం చేయడంతో మహేందర్ మృతి చెందాడని అతని బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. తక్షణమే ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకుని సీజ్ చేయాలని మృతుని బంధువులు డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.